నిజం చెప్తున్నా పొద్దుటి సంధి నా పానమంతా ఎట్లెట్లనో ఉన్నదొల్లా. పాపం కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యక్క జీవిడ్చింది కదా, యాక్సిడెంట్ అయింది. పొద్దుగల లేసుడే ఈ వార్త వినాల్సి వచ్చింది. పాపం లాస్యక్క మస్తు మంచిది, కానీ దేవుడు చూసిర్రా అన్యాలంగా పట్టుకుపోయిండామని. అగో నిజంగా సాయన్న సార్ బిడ్డ జీవిడ్చిందంటే ఇంకా నమ్మ బుద్ధి అయితే లేదల్లా. పాపం ఇక ఆమె లేదని అంటుంటే ఈ వార్త అబద్ధమైతే మంచిగుండు అని మస్తు అనుకున్నా, కానీ ఏం ఫాయిదా. పటాన్ చెరువు రింగ్ రోడ్డు మీద ఈమె పోతున్న కారు యాక్సిడెంట్ అయింది. కారు ముందు భాగం అంతా తుక్కు అయింది. పాపం లాస్యక్క తలకాయ గట్టిగా దెబ్బ తాకిందట. దాకన దొలకబోతుంటేనే పానం పోయింది. ఆమె పియ ఆకాష్ కారు నడిపిండట నొల్ల. ఆయన కూడా దెబ్బలు బాగానే తాకినాయి, కాలు ఇరిగిందట. అసలు అయితే మొన్న 10 రోజుల కిందటనే లాస్యక్క కారు నార్కెట్పల్లి కాడ యాక్సిడెంట్ అయింది. అప్పుడు చిన్న దెబ్బలు తాకినాయి. అంతలోనే మళ్ళోసారి ఇట్లా అయింది. పానాలే పోయినాయి ఈసారి. పోయినేడాదేమో లాస్యక్క నాయన సాయన్న కాలం చేసిండు పానం మంచిగా లేక. ఏడాదికే ఇప్పుడు ఇట్లా అయింది. ఇక లాస్య నందిత కుటుంబాన్ని ఓదార్చుడు ఎవ్వరితో కాలేదల్లా. పాపం మన కేసీఆర్ సారు, హరీష్ అన్న, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ లీడర్లు అందరూ వాళ్ళ ఇంటికి పోయిర్రు, నివాళిచ్చిర్రు. ఈ అంతిమ యాత్రలో కూడా మన బీఆర్ఎస్ లీడర్లు పాలు పంచుకున్నారు. ఆఖరి కార్యం దగ్గరుండి చేయించిర్రు. రాజకీయం పార్టీల లీడర్లు, అభిమానులు ప్రతి ఒక్కరు వచ్చి నివాళిచ్చిర్రు.